బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనం డిఫరెంట్ సెషన్స్ ద్వారా కొత్త కొత్త అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 3 సెషన్స్ ద్వారా మనము పైథాన్ సి గురించి తెలుసుకున్నాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకున్నాం, ట్రాన్స్ఫర్స్ అంటే తెలుసుకున్నాం. సో ఈ రోజు ఇంకో కొత్త టాపిక్, బర్నింగ్ ఇష్యూ, అంటే ఎప్పుడు న్యూస్ లో నలుగుతూ ఉన్న అంశాలను తీసుకొచ్చి మీకు పరిచయం చేయబోతున్నాం. ఎందుకంటే వీటి నుంచే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రానున్న 6 నెలల్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించి దాదాపు మనం ఒక 30 అంశాల నుంచి 50 అంశాలు మనం నేర్చుకున్నట్లయితే మాక్సిమం 6 months తర్వాత జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ దానిలో నుంచే క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది కరెంట్ అఫైర్స్ సంబంధించి. అంటే ఇక్కడ నేను స్టాటిక్ పార్ట్ మాట్లాడట్లేదు, అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ అవన్నీ సపరేట్ గా మళ్ళీ ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే కరెంట్ అప్డేట్స్, అంటే న్యూస్ లో ఉన్న వాటిని మాత్రమే మనం డీటెయిల్ గా చదవడం జరుగుతుంది. డీటెయిల్ గా చదవడం అంటే జస్ట్ ఏదో న్యూస్ లో ఉన్న దాన్ని మాత్రమే చదివి వదిలేయడం కాదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం నేర్చుకోవాలి. దాన్ని ఉద్దేశించే ఈ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా కూడా ఈ క్లాసెస్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మనం దాదాపుగా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ 4 to 5 months లో మనం దాదాపు ఒక 40 నుంచి 50 టాపిక్స్ అనేది మీ ముందర చూపించడం జరుగుతుంది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి, సో యాజ్ ఆఫ్ మీ అందరికి తెలుసు వ్యాక్సిన్స్, బర్నింగ్ ఇష్యూ. ఇది కూడా వ్యాక్సిన్స్ అనేది, ఎందుకంటే ఈ రోజుకి COVID-19 స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కాబట్టి కంట్రీస్ అనేది. సో వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, దాదాపు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం కాబట్టి దీని గురించి భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు అనే అంశాలను మనం పరిశీలించబోతున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు వ్యాక్సిన్ అంటే ఏంటంటే, సింపుల్ గా ఒక లేమ్యాన్ టెర్మినాలజీలో చెప్పాలంటే, సో డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ నుంచి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేసే సబ్స్టెన్స్ నే వ్యాక్సిన్ అని పిలుస్తారు అనేది అందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఈ వ్యాక్సిన్ అనే చాప్టర్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతారో అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వ్యాక్సిన్ సింపుల్ గా ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది అనే అంశం అందరికీ తెలుసు. కాకపోతే వ్యాక్సిన్ అనేది డీప్, వ్యాక్సిన్ అంటే ఏంటి, అందులో ఏ పదార్థాలు ఉంటాయి, అది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో వ్యాక్సిన్స్ అంటే మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేసే సబ్స్టెన్సెస్ ని వ్యాక్సిన్స్ అంటారని తెలుసు. కాకపోతే వాట్ ఈస్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ లో ఉండే అంశం ఏంటి? సో వ్యాక్సిన్ అనేది, ఆ వ్యాక్సిన్ అనే పదార్థంలో ఎలాంటివి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటున్నాం ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్, అంటే రోగాలను కలిగించే కారకాల నుంచి మనకి రక్షణ కల్పించే దానినే ఇమ్యూనిటీ అని పిలవచ్చు. రోగాలను కలిగించే కారకాలు ఏముంటాయి మనందరికీ తెలుసు. మన చుట్టూ కనిపించకుండా మన ప్రపంచంలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అందులో బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఫంగై ఉండొచ్చు, ప్రోటోజోన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం మైక్రోవేల్ ఇన్ఫెక్షన్స్ గురించి చదివేటప్పుడు ఈ బ్యాక్టీరియాకి సంబంధించి, వైరస్ కి సంబంధించి, ఫంగస్ సంబంధించి, ప్రోటోజోన్స్ సంబంధించి మనం అన్ని తెలుసుకొని ఉంటాం. సో ఈ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ కలిగించే ప్రాసెస్ నే ఇమ్యూనిటీగా మనం పిలవచ్చు. సరే, వ్యాక్సిన్ మరి ఎలా ఇమ్యూనిటీ కలిగిస్తుంది? మనకి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి? సింపుల్ గా వ్యాక్సిన్ అంటే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, వ్యాక్సిన్ ఇస్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్, నాట్ ఏ క్యూరేటివ్ సబ్స్టెన్స్. అంటే వ్యాధి నిర్మూలనకు మాత్రమే వ్యాక్సిన్స్ ఉపయోగిస్తారు, కానీ వ్యాధిని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి ఉపయోగించడం అనమాట. సో మీరు మైండ్ లో గుర్తుంచుకోవాల్సిన సెంటెన్స్ ఏంటంటే, వ్యాక్సిన్స్ ఆర్ ద ప్రివెంటివ్ సబ్స్టెన్సెస్, ప్రివెంటివ్ మెథడ్స్, అంతేగాని దే ఆర్ నాట్ క్యూరేటివ్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటి? సరే, ఈ వ్యాక్సిన్ లో ఏముంటది? వ్యాక్సిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోకి ఎంటర్ అయింది, మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి వ్యాక్సిన్ అనేది బాడీలోకి ఇంజెక్షన్ రూపంలో లేదా నాసల్ రూపంలో లేదా ఓరల్ రూపంలో ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది బాడీలో. సో యాక్టివేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా
యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యాంటీబాడీస్ ద్వారా వచ్చేదే ప్రొటెక్షన్ అంటే ఒక వ్యాక్సిన్ ఒక డిసీజ్ కు మాత్రమే, దట్ పర్టికులర్ డిసీజ్ కు మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన స్వైన్ ఫ్లూకి ప్రొటెక్షన్ రాదు, డెంగ్యూకి ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇస్ స్పెసిఫిక్ అన్నమాట, స్పెసిఫిసిటీ కలిగి ఉంటుంది. ఫర్ పర్టికులర్ డిసీజ్ కు మాత్రమే, దట్ పర్టికులర్ డిసీజ్ కు మాత్రమే అది ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అందులో మీరు అనుకోవచ్చు ఒక వ్యాక్సిన్ లో మల్టిపుల్ వ్యాక్సిన్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే రకరకాల డిపిటి ఉంది, డిప్తీరియా, పెర్టుసిస్, టిటానస్, ఈ మూడింటిని కలిపి ఒక వ్యాక్సిన్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. కాకపోతే వ్యాక్సిన్ అనేది స్పెసిఫిసిటీని కలిగి ఉంటుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. స్పెసిఫిసిటీ అంటే ఆ రోగానికి మాత్రమే అది యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అంతేగాని COVID-19 వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన వేరే రోగాలకు అది రెసిస్టెన్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి దాని వ్యాక్సిన్స్ ఆర్ ద స్పెసిఫిక్ అని చెప్పాలన్నమాట, స్పెసిఫిసిటీ కలిగి ఉంటాయి అని చెప్పాలి. సో వ్యాక్సిన్స్ అనేది ఓరల్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ, నాసల్ రూపంలో కానీ ఇలా ఎక్కించినప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరిగి యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఫర్ దట్ పర్టికులర్ రోగం నుంచి మనకి ప్రొటెక్షన్ కలుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం ఏమని పిలవచ్చు? ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక, అంటే ఇక్కడ వ్యాక్సిన్ అంటున్నాం, వ్యాక్సిన్ కాకుండా ఏదైనా ఒక ప్యాథోజన్ ఎంటర్ అయింది, కరోనా వైరస్ ఎంటర్ అయింది అనుకోండి. సో కరోనా వైరస్ ఎంటర్ అయినప్పుడు న్యాచురల్ గా కొద్ది రోజులకి మనలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ అనేది జనరేట్ అవుతాయి. అది మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని నుంచి ప్రొటెక్షన్ గా మనకి యూజ్ అవుతాయి. సో దాన్ని ఈ విధంగా ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ నుంచి ఫైనల్ గా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జనరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం ఏమనాలి? ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలవాలన్నమాట. ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ నుంచి యాంటీబాడీస్ డెవలప్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అంతా మనం ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలవాలి. సో వ్యాక్సిన్ మన బాడీలోకి ఎక్కించినప్పుడు వ్యాక్సిన్ అనేది ఫైనల్ గా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి దాని నుంచి పర్టికులర్ రోగం నుంచి ప్రొటెక్షన్ కలుగుతుంది అనేది మనం సింపుల్ బేసిక్ థింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేషన్ చేయడం వల్ల యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అవుతాయి, యాంటీబాడీస్ ఉత్పత్తి అవడం వల్ల ప్రొటెక్షన్ వస్తుంది. కాకపోతే ఈ వ్యాక్సిన్ కంటెంట్స్ అని ఒక క్వశ్చన్ అడగచ్చు మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వ్యాక్సిన్ అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? కింద ఆప్షన్స్ లో ఉంటాయన్నమాట. వ్యాక్సిన్ అనేది బయోలాజికల్ ప్రిపరేషన్, అంటే ఒక జీవ సంబంధమైన పదార్థం, విచ్ కంటైన్స్ attenuated form or killed or inactivated form లేదా టాక్సైడ్ ఫామ్, సబ్యూనిట్, ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం అంటే ప్యాథోజన్ కి సంబంధించి దాన్ని అటెన్యుయేటెడ్ ఫామ్ లో కానీ, కిల్డ్ ఫామ్, ఇనాక్టివేటెడ్ ఫామ్ లో కానీ, దానికి సంబంధించిన టాక్సిన్స్ ఫామ్ లో కానీ ఉన్నట్లయితే ఆ పదార్థాన్ని, ఆ జీవ సంబంధమైన పదార్థాన్ని వ్యాక్సిన్ గా మనం పిలవాలి. సో వ్యాక్సిన్ లో ఏమేమి ఉంటాయని అడిగితే ఒట్టి చనిపోయిన ఆర్గానిజమ్స్ మాత్రమే ఉండవు. ఇక్కడ అటెన్యుయేటెడ్ అంటే వీకెండ్ అన్నమాట. డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీని మాత్రమే కిల్ చేయడం, రిమైనింగ్ అది బతికే ఉంటుంది. కేవలం డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీని కిల్ చేస్తే దాన్ని అటెన్యువేషన్ అంటారు అన్నమాట. సో అందులో వ్యాక్సిన్ అనే సబ్స్టెన్స్ లో అటెన్యువేటెడ్ ఫామ్ ఉండొచ్చు, కంప్లీట్ గా కిల్డ్ అయిన ఫామ్ లో ఉండొచ్చు, ఇనాక్టివేటెడ్ ఫామ్ లో ఉండొచ్చు, టాక్సైడ్ ఫామ్ లో ఉండొచ్చు, ఎనీ ఫామ్ లో ఉండొచ్చు. ఇటువంటి జీవ సంబంధమైన పదార్థాన్ని, బయోలాజికల్ ప్రిపరేషన్ నే వ్యాక్సిన్ గా మనం పిలవాలి. సో మనకి రేపు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో వ్యాక్సిన్స్ కంటైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ అని అడిగితే, సో కిల్డ్ ఫార్మ్స్ ఉండొచ్చు, ఇనాక్టివేటెడ్ ఫార్మ్స్ ఉండొచ్చు, టాక్సైడ్స్ ఉండొచ్చు, అటెన్యుయేషన్ జరిగిన ఫామ్ లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ని ఇదిగో ఇలా అటెన్యుయేషన్ చేయొచ్చు, లేదా కంప్లీట్ గా కిల్ చేసి ఇవ్వచ్చు, ఇనాక్టివేషన్ లో ఫామ్ లో ఇవ్వచ్చు, సబ్ యూనిట్ ఫామ్ లో ఇవ్వచ్చు. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు అన్నమాట. సో వ్యాక్సిన్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, దీస్ ఆర్ ద బయోలాజికల్ ప్రిపరేషన్స్ విచ్ కంటైన్స్ attenuated forms or killed forms or inactivated forms or subunit forms of that particular microorganism అనేది మీరు గుర్తుంచుకోవాలి.
వ్యాక్సిన్ అనేది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా పనిచేస్తుందంటే, వ్యాక్సిన్ అనేది ఓరల్ రూట్ లో కానీ, కేవలం ఓరల్ రూట్ లోనే ఇస్తారా, ఇంజెక్షన్ ఫామ్ లో ఇవ్వచ్చు, ఓరల్ రూట్ లో ఇవ్వచ్చు. కొన్ని ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ సంబంధించి నాసల్ రూట్ లో కూడా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నాసల్ రూట్ లో కూడా ఇవ్వచ్చు అని రీసెర్చ్ చేశారు కరోనా వైరస్ సంబంధించి. సో డిఫరెంట్ మల్టిపుల్ రూట్స్ లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేషన్ చేసి తద్వారా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసి దాని నుంచి ఫైనల్ గా ప్రొటెక్షన్ ఇచ్చే ప్రాసెస్ నే ఇమ్యూన్ రెస్పాన్స్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ కి సంబంధించి ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్స్ అంటే బేసిక్ థింగ్, ఇది మీ మైండ్ లో ఉండాలి. సో ఇది దీని వర్కింగ్ మెకానిజం ఎలా అంటే ఈ ఈ డయాగ్రామ్ మీకు మైండ్ లో ఉండాలి. సో ఇప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా జనరేట్ చేస్తుందంటే ఈ డయాగ్రామ్ గుర్తుండాలి. వ్యాక్సినేషన్ అనేది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కిందకి భాగంగా చెప్పవచ్చు. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి దేశానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. అంటే ఒక పిల్లాడు పుట్టినప్పటి నుంచి తాను సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు ఏమేమి ఇమ్యునైజేషన్ కింద ఏమేమి వ్యాక్సిన్స్ అందించాలనేది ఆ దేశానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్లు వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. సో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఇచ్చేటే వ్యాక్సిన్స్ కిందకి మనం పరిశీలించవచ్చు. సో ఈ వ్యాక్సిన్స్ కిందకి మనము సరే, వ్యాక్సిన్స్ అంటే ఇంకో బేసిక్ థింగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది మనం క్వశ్చన్ చేయొచ్చు. సో మన ఇమ్యూనిటీ టైప్స్ ను పరిశీలించినట్లయితే, సో ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అదేవిధంగా ఇన్నేట్ బర్త్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఉంటుంది, అక్వైర్డ్ త్రూ ది ప్రాసెస్. అక్వైర్డ్ అంటే త్రూ ది అడాప్టివ్, ఆర్ అక్వైర్డ్ అంటే త్రూ ది ప్రాసెస్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఉంటుంది, బర్త్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఉంటుంది. బర్త్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ పక్కన పెడితే ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది అక్వైర్డ్ అంటే ఏర్పరచుకున్నటువంటి రోగ నిరోధక శక్తి అనుకోండి అక్వైర్డ్ అంటే. సో అది ఏ విధంగా చూడొచ్చు, మళ్ళీ ఏర్పరచుకున్నటువంటి రోగ నిరోధక శక్తి అంటే అందులో ఆర్టిఫిషియల్ గా చూడొచ్చు, అంటే కృత్రిమంగా చూడొచ్చు, న్యాచురల్ గా చూడొచ్చు, మళ్ళీ అంటే సహజ సిద్ధంగా చూడొచ్చు. సో మళ్ళీ ఈ యాక్టివ్ దాంట్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ లో న్యాచురల్ లో మళ్ళీ చూసినట్లయితే యాక్టివ్ అనొచ్చు, ప్యాసివ్ అనొచ్చు. ఇవన్నీ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ యాక్టివ్ కిందికి, న్యాచురల్ ప్యాసివ్ కిందికి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ యాక్టివ్ కిందికి, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ కిందికి చూడవచ్చు. అక్వైర్డ్, ఆర్టిఫిషియల్. వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే ఆర్టిఫిషియల్, అక్వైర్డ్, యాక్టివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలి వ్యాక్సినేషన్ ప్రాసెస్. సో మీ అందరికి డౌట్ రావచ్చు, ఎందుకు దీన్ని ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తున్నాం అనేది డౌట్ రావచ్చు. రేపు డైరెక్ట్ గా వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే మీరు సమాధానం పెట్టాల్సింది మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ లో ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనే వర్డ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ సమాధానం పెట్టాలన్నమాట. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఈ మాట మీరు ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావచ్చు అనమాట. సో ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ గా ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ గా ఉండొచ్చు అంటున్నాం. సరే, కరోనా వైరస్ విషయానికి వస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ గా ఆ వైరస్ అనేది బయట తిరగడం వల్ల ఎంటర్ అయింది అనుకోండి, అంటే అది న్యాచురల్ అంటారా ఆర్టిఫిషియల్ అంటారా? న్యాచురల్ గా అనొచ్చు కదా. సో న్యాచురల్ గా ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా న్యాచురల్ గా సమ్ ఎన్విరాన్మెంట్ బయట తిరగడం వల్ల వచ్చే ప్యాథోజన్స్ వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ఎంటర్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ జరిగి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతే దాన్ని న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలి. యాక్టివ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇమ్యూన్ సెన్స్ ని యాక్టివేట్ చేసి ఆ బి లింఫోసైట్స్ ని యాక్టివేట్ చేసి ఫైనల్ గా యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలన్నమాట. ఇది న్యాచురల్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చింది, డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. సో దాని ద్వారా కొద్ది రోజులకి ఆ పర్టికులర్ వైరస్ కి ఇమ్యూనిటీ డెవలప్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎలా పిలవాలంటే న్యాచురల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలి. కానీ వ్యాక్సినేషన్ అంటే మనం ఆర్టిఫిషియల్ గా ఇస్తున్నాం, కృత్రిమంగా పర్టికులర్ గా రోగానికి సంబంధించి టీకా అందించడం జరుగుతుంది. సూదుల రూపంలో కానీ డ్రాప్స్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది.
ఆర్టిఫిషియల్ గా ఇవ్వడం జరుగుతుంది, మనం నేచురల్ గా ఎక్కియట్లేదు కదా. సో ఆర్టిఫిషియల్ గా ఆ సంబంధిత పదార్థాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరిగి, ఇమ్యూన్ సెల్స్ అనేది యాక్టివేషన్ జరిగి, అంతిమంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ పర్టికులర్ రోగానికి ప్రొటెక్షన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని గుర్తుంచుకోవాలన్నమాట. ఈ యాక్టివ్ అనే పదం మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వ్యాక్సిన్ అనేది శరీరంలోకి వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్స్ వై యాక్టివ్ అనాలి. సరే, యాక్టివ్ అంటే మీకు బాగానే ఉంది తెలుసు, మరి ప్యాసివ్ అంటున్నాను నేను. ప్యాసివ్ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ ఏమి యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యాంటీబాడీస్ అనేది ఉంటాయి కదా, నేచురల్ గా ఎక్కియచ్చు, లేదా అది కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ గా ఎక్కియచ్చు. నేచురల్ గా యాంటీబాడీస్ ఎక్కిస్తాం అనేది అది పక్కన పెడితే, నేచురల్ గా అనేది చిన్నప్పుడు మదర్ మిల్క్ ద్వారా కొలాస్ట్రమ్, ఆ మదర్ నుంచి వచ్చే మిల్క్ ని, ఇనిషియల్ సబ్స్టెన్స్ ని, యాంటీబాడీస్ రిచ్ మిల్క్ ని కొలాస్ట్రమ్ అని పిలవచ్చు అనమాట. దాన్ని ప్యాసివ్, నేచురల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనొచ్చు. కాకపోతే ఇది డౌట్ రావచ్చు ఇక్కడ మరి ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ అంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తున్నారు. ఎందుకు యాక్టివ్ అంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ కి సంబంధించిన అటెన్యుయేటెడ్ ఫామ్ కానీ, కిల్డ్ ఫామ్ కానీ, ఇన్యాక్టివేటెడ్ ఫామ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరిగి, ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ ప్రేరేపితం జరిగి యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అయిన తర్వాతే ప్రొటెక్షన్ జరుగుతుంది అంటున్నారు. దట్స్ వై వ్యాక్సిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలి, ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవాలి. కాకపోతే ప్యాసివ్ అంటున్నాం అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని మనం ఏమి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా యాంటీబాడీస్ ఆల్రెడీ దేంట్లో అయితే ఉంటాయో ఆ సబ్స్టెన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఎక్కించడం అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్లాస్మా థెరపీ. సో ఇది కూడా ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ ప్లాస్మా థెరపీ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, పాత కాన్సెప్టే. కాకపోతే ఇప్పుడు ఇది ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, కరోనా వైరస్ అనేది ఒక కొత్త రోగము, కొత్త ప్యాథోజన్, కొత్త వైరస్ కాబట్టి ఆ పర్టికులర్ గా అప్పటికి డిసీజ్ వచ్చిన టైంకి వ్యాక్సిన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి, కానీ ఒక 1 year కిందట వ్యాక్సిన్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు వ్యాక్సిన్ అనేది కొత్త వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ డెవలప్ చేయాలంటే కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో టైం పడుతుంది అనమాట. సో అప్పటి వరకు ఏం చేశారు? ఈ ప్లాస్మా థెరపీ అనే కాన్సెప్ట్ ని వెలుగుదీయడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే, ఎవరైతే ఆ COVID-19 వైరస్ కి గురయ్యి వాళ్ళు తర్వాత ఆ రోగం నుంచి బయటపడి ఉంటారో వాళ్ళలో నేచురల్ గా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయింది. నేచురల్ అంటే ఏంటి? వైరస్ ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ జరిగి యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరగడం నేచురల్ ఇమ్యూనిటీ అని పిలవచ్చు. నేచురల్ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని పిలవచ్చు, నేచురల్ గా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు. సో వాళ్ళల్లో ఏమవుతుంది? ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ వాళ్ళ బ్లడ్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, బ్లడ్ లో ప్లాస్మాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్సన్ కి సంబంధించి వాళ్ళ బ్లడ్ తీసుకొని, సమ్ 200 ml 300 బ్లడ్ తీసుకొని వాళ్ళ బ్లడ్ లో ఉన్నటువంటి ప్లాస్మా సపరేట్ చేస్తే, ఆ ప్లాస్మాలో ఆల్రెడీ ఈ కరోనా వైరస్ సంబంధించి యాంటీబాడీస్ అనేది రెడీగా అవైలబిలిటీలో ఉంటాయి. రెడీగా అవైలబిలిటీలో ఉంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఆ కరోనా, ఇంకొక పర్సన్ ఎవరైతే రోగి ఉంటారో వాళ్ళకి సరిగ్గా ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయకో, ఇతరతర కారణాల వల్ల మందులేం పనిచేయలేదు అనుకోండి, లాస్ట్ ప్రత్యామ్నాయంగా ప్లాస్మా థెరపీ ఇవ్వడం జరిగింది మొన్నటి ట్రీట్మెంట్ లో. ఎందుకంటే వాళ్ళల్లో ఆల్రెడీ రికవర్ అయిన పేషెంట్స్ ప్లాస్మా తీసుకొని వాళ్ళకి ఎక్కించినట్లయితే, ఆ రోగులకు ఎక్కించినట్లయితే, ఆ రికవర్ అయినటువంటి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్లడ్ లో ఉన్నటువంటి ప్లాస్మాలో ఆల్రెడీ ఆ కరోనా వైరస్ సంబంధించిన యాంటీబాడీస్ అనేది ఉన్నాయి. సో ఆ పేషెంట్ లో యాంటీబాడీస్ రిచ్ ప్లాస్మాని ఎక్కించినట్లయితే రెడీగా ఆ వైరస్ ని కిల్ చేసేదానికి యాంటీబాడీస్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ప్లాస్మా థెరపీ అనేది సంవాట్ కొంత ఎక్స్టెన్స్ వరకు వర్కౌట్ అయింది మన ట్రీట్మెంట్స్ లో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లాస్మా థెరపీ అనేది ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఎందుకంటే అక్కడ మనం డైరెక్ట్ గా ఆ వైరస్ ని మనం ఎక్కియట్లేదు, ఆ వైరస్ ద్వారా జనరేట్ అయినటువంటి యాంటీబాడీస్ ని బ్లడ్ లోకి ఎక్కిస్తున్నాం. గుర్తుంచుకోవాలి, వ్యాక్సిన్స్ అంటే ఆ వైరస్ ని ఎక్కిస్తున్నాం. దేని ఫామ్ లో? అటెన్యుయేటెడ్ ఫామ్ లో, అంటే వీకెండ్ ఫామ్ లో కానీ, కిల్డ్ ఫామ్ లో, ఇన్యాక్టివేటెడ్ ఫామ్ లో. ప్లాస్మా థెరపీలో మనం వైరస్ ఎక్కియట్లేదు,
డైరెక్ట్ గా యాంటీబాడీస్ అనేది ఎక్కిస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as ప్యాసివ్, ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని అనాలన్నమాట ప్లాస్మా థెరపీ అంటే. ఆర్టిఫిషియల్ అని ఎందుకు అంటున్నాం? మన బయట నుంచి తీసుకొని వచ్చి ఎక్కిస్తున్నాం కదా, అందుకని ఆర్టిఫిషియల్ అంటున్నాం. ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ప్లాస్మా థెరపీ వస్తుంది. వ్యాక్సిన్స్ అంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నమాట. సో ఇది ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో ఈ రెండు అంశాలు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఎవరైనా బయాలజీ నుంచి క్వశ్చన్ అడిగేదానికి ట్రై చేసే ఎగ్జామినర్ ఖచ్చితంగా వ్యాక్సిన్స్ మీద ఎవరైనా క్వశ్చన్లు అడగాలంటే, బేసిక్ థింగ్స్ క్వశ్చన్ అడగాలంటే ఈ కాన్సెప్ట్ నుంచి కానీ ఈ కాన్సెప్ట్ నుంచి కానీ ఈ కాన్సెప్ట్ నుంచి కానీ అడగొచ్చు. సో వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ అంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనాలన్నమాట. ప్లాస్మా థెరపీ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ప్లాస్మా థెరపీ దేనికి సంబంధించిన ఇమ్యూనిటీ, ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ కింద మనం పరిశీలించవచ్చు అంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్పాలన్నమాట. అది ఫ్రెండ్స్, ఇది వ్యాక్సిన్స్ కి సంబంధించి బేసిక్ థింగ్స్. సో ఈ లెసన్ కి సంబంధించి మరికొన్ని ఇంకా కొత్త అప్డేట్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ ఉంటే నెక్స్ట్ సెషన్ లో మనం చూడబోతున్నాం. ఈ రోజుకు సంబంధించి మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే వ్యాక్సిన్స్ కి సంబంధించి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి, ప్లాస్మా థెరపీ అనేది గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి న్యూస్ లో ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా వ్యాక్సిన్స్ అనేది న్యూస్ లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కేవలం ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు, ఏబిపిఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా బయాలజీ నుంచి ఎక్కడైనా అడగొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ ను టార్గెట్ చేస్తే ఈ ఫండమెంటల్స్ ని మనం అడగొచ్చు అనమాట. నెక్స్ట్ సెషన్ లో మనం ఇంకా కొత్త టాపిక్ తో ఈ ముందుకు తీసుకురాబోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్.